ఈ రోజుల్లో మనుషులు బిజీ ప్రపంచంలో బిజీ అయిపోతున్నారు. ఎక్కడ చూసినా బిజీ లైఫ్. ఇంట్లో బిజీ, వంట రూమ్లో బిజీ, హాల్లో బిజీ, చుట్టాలతో బిజీ, బంధువులతో బిజీ, స్నేహితులతో బిజీ, పని చేసిన చోట బిజీ, అంతటా బిజీ అయిపోయి మనుషులు డబ్బులు సంపాదించాలని, మంచి పేరు సంపాదించాలని, గొప్ప వాళ్ళని కావాలని, చాలా పెద్ద స్థితిలోనికి రావాలని చాలా పనులు పెట్టుకొని మనుషులు కష్టపడి పనిచేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. ఇవన్నీ కూడా చాలా మంచి. ఇది దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, దేవునిను దీవించకపోతే, దేవునిను ఆశీర్వదించకపోతే, దేవుని కనికరం నీ మీదకి దిగిరాకపోతే నువ్వు ఎంత కష్టపడి పని చేసినా ప్రయోజనం ఉండదు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. బైబిల్ సెలవిస్తూ ఉన్నది. సామెత గ్రంథం 10వ అధ్యాయము 22లో ఈ విధంగా ఉంటుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, మనుషుల కష్టార్జితం చేత అది ఎక్కువ కాదు. సామెతలు 10:22లో ఈ వాక్యం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని దీవించాలని నువ్వు కోరుకోవాలి. దేవుని చేత నువ్వు దీవించబడాలని నువ్వు మనస్ఫూర్తిగా తలచినట్లయితే మొదటి స్థానం దేవునికి. నువ్వు ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా, లేవగానే ఉదయమునే ప్రార్థనతో నీ పని ఆరంభించు. ప్రార్థనతో నీ పనిని ప్రారంభించు. నీ లేవగానే ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ ఉన్నా అంత పక్కన పెట్టేసి కనీసం ఒక గంట సేపు అయినా దేవుడితో గడుపు. దేవుని ఒక వాక్యం, ఒక అధ్యాయమైనా, కనీసం 2 అధ్యాయాలైనా ధ్యానించు. ఆ తర్వాత నీ పనులు చేసుకో. ఆ దినమంతా ప్రభు నువ్వు చేస్తున్న నీ యొక్క పనులన్నిటిలో ప్రభు నీకు విజయం దయచేస్తాడు. ఏది నష్టపోకుండా, ఏది వ్యర్థం కాకుండా నీ టైం, నీ ధనం, నీ జాబ్, నీ యొక్క చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా విఫలమైపోకుండా వాటిని ప్రభు సఫలం చేస్తాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక రాజు ఉన్నాడు. అతడు చాలా బిజీ పర్సన్. అతడు ఎంత బిజీ అంటే రాజనగరం కట్టించిండు. తన దగ్గరికి వస్తున్న అధికారులతో చక్కగా మాట్లాడుతున్నాడు. తన రాజనగరంలో ఉన్నటువంటి ఆ మనుషుల పట్ల, ప్రజల పట్ల బహు శ్రద్ధ కలిగిన వాడు. సైనికుల పట్ల మరి ఎంతగానో బహు శ్రద్ధ కలిగి తన రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు అతడు అంత బిజీ ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరానికి వచ్చిందండి ఆ వ్యక్తి. చదువు మనం ఒకసారి ఆ యొక్క లేఖన భాగంలో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవుని బిడ్డలారా, దావీదు అనబడుతున్న ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉండేదంటే, ఇతడు ఒక గొర్రెల కాపరిగా మనకు కనిపిస్తా. దావీదు తన తల్లిదండ్రులు దగ్గర ఉంటున్నప్పుడు, తన ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళ తండ్రి కొన్ని పాడే గొర్రెలను, చిన్న గొర్రెలను కొనిచ్చి వాటిని వేపుర బాబాని అరణ్యంలో పంపించి, ఈ యొక్క వ్యక్తి అరణ్యంలో ఉంటూ దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, ప్రార్థన చేస్తూ, దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని చూసి, అరే ఈ వ్యక్తి నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నాడు, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నా పట్ల బహుశ్రద్ధ కలిగి నన్ను ఆరాధిస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి గొర్రెల కాడ ఉండాల్సిన పని లేదు, ఈ వ్యక్తి అడవిలో ఉండాల్సిన పని లేదు, ఈ వ్యక్తి వేరే చోట ఉండాల్సిన పని లేదు, నమ్మకంగా నన్ను ఆరాధిస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి ఒక అధికారిగా చేయాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ప్రభు ఆశించి ఈ వ్యక్తిని ఒక సింహాసనం ఎక్కించిండు. ఈ వ్యక్తి ఇజ్రాయేల్ ప్రజలకు మహారాజుగా నిలబడిండు. ఈ మహారాజు అయిన ప్రతి వ్యక్తి అనేకమైన పనులు ఉన్నప్పటికీ, ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా తన బిజీ లైఫ్ అంతా పక్కన పెట్టేసి యెహోవా మందిరానికి వచ్చి కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తుంటాడు. ఏమేమి ప్రార్థన చేస్తుంది తెలుసా? చదవమా వాక్యం ఒకసారి. రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగూ మనవి చేసిండు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను. చూడండి దేవుని బిడ్డలారా, తన బిజీ లైఫ్ అంతా కూడా పక్కన పెట్టేసి, ఎంతో బిజీ ఉన్నప్పటికీ, తన చుట్టూ జనులు ఎంతోమంది వస్తున్నప్పటికీ, పోతున్నప్పటికీ, అతను ఎంతో
మరి పనులు పెట్టుకున్నప్పటికీ కూడా తన పనంతా పక్కన పెట్టేసి, తన బిజీ లైఫ్ అంతా పక్కన పెట్టేసి దేవుని మందిరానికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని పిల్లరా, దేవుని చేత నువ్వు దీవించబడాలని నిశ్చయంగా నువ్వు కోరుకున్నట్లయితే యెహోవా మందిరాన్ని విడిచిపెట్టకు. ప్రతి ఆదివారం ఏ చోట ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, మొదటిగా దేవుని మందిరానికి వెళ్ళు. నిన్ను దేవుడు దీవించాలంటే, నీకు వచ్చే ఆశీర్వాదములు ఒక ఉన్నత స్థితిలోనికి నువ్వు ఎదగాలని కోరుకున్నట్లయితే యెహోవా మందిరంలో నుంచేలే నీకు ఆశీర్వాదం వస్తున్నది. దేవుని దగ్గర నుంచేలే నీకు దీవెన కలుగుతున్నది. దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినని సామెతల గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క దావీదు అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా, ఏదో పాడైన స్థితిలో తిరుగుతున్నప్పటికీ కూడా అతడు యెహోవా మందిరానికి క్రమంగా వచ్చేవాడు. ఒక క్రమంగా జీవించే వ్యక్తి తన బిజీ లైఫ్ను పక్కన పెట్టేసి యెహోవా మందిరానికి వచ్చి యెహోవాకు ప్రార్థన చేసిండు. యేసయ్యా, నా వైపు తిరిగి నాకు సహాయం చేయని ప్రభువా అని దేవుడు వేడుకుంటూ, దేవుడు ఈ దావీదును ఒక ఉన్నతమైన శిఖరం మీదకి ఎక్కించుడు. దేవుడు నువ్వు ఏ పని చేస్తున్నా, ఎంత బిజీ ఉన్నా, దేవుని మందిరంను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క వాక్యం ధ్యానించడం నిర్లక్ష్యం చేస్తే, దేవుని కార్యక్రమాలు, దేవుని పనులు, పరిశుద్ధమైన ఆదివారం ఆరాధన, దైవ సేవకులను నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడిని నిర్లక్ష్యం చేస్తాడు. దావీదు దేవుని యొక్క మందిరం పైన ఎంతో శ్రద్ధ కలిగి మందిరానికి వెళ్ళి ప్రార్థించిండు. చూడండి దేవుని పిల్లలు, ఈ రోజున ఉన్నారా? దేవుడు దీవిస్తలేడు, దేవుడు నాకు ఈ మేలు చేయడం లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు, నేను అనుకున్నది జరగడం లేదని సనిగే వాళ్ళు ఎక్కువైపోయారు, గునిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ సనగడం బదులు, ఆ గురువుల బదులు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు తప్పకుండా అని విశ్వాసంతో నిరీక్షించి ప్రార్థన చేయి, పట్టుదల కలిగి తప్పకుండా నీవు సేవిస్తున్న దేవుడు నీకు అన్యాయం చేయడు. ఈ దావీదు తన జీవితంలో ఎన్నో పోరాటాల మధ్య నలిగిపోయినప్పటికీ కూడా దేవుని తట్టు తిరిగిండు, ఆయన మందిరంలోకి వచ్చిండు. 2 విషయాలు చెప్తాను వినండి. దేవుడు నిన్ను ఎక్కువగా దీవించాలని నువ్వు కోరుకున్నట్లయితే, ఒకటి, దేవుని మందిరానికి రావాలా. ఆదివారం దినం ఏ చోట ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఆదివారం నాడు దేవుని మందిరాన్ని మనం మిస్ కాకూడదండి. ఎంత పని ఉన్నా పని పక్కన పెట్టేసేయండి. మనం చనిపోయేంత వరకు ఉంటాయండి పనులు. మనం చనిపోయే వరకు పనులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో పని ఉంటుంది. మన పనులను పక్కన పెట్టేసి దేవుని సన్నిధి మనం రావాలి. నెంబర్ 1. అప్పుడు ఆయన నీతో వస్తాడు, నీ పనులైనా సరళం చేస్తాడు. సెకండ్, రెండవది, మందిరానికి వచ్చిన తర్వాత మనం దిక్కులు చూడకూడదు. చాలామంది మందిరాలకు వచ్చి మనుషులు వాళ్ళని చూస్తారు, వీళ్ళని చూస్తారు, వీళ్ళని చూస్తారు, అయ్యగారిని చూస్తారు, ఫ్యాన్ చూస్తారు, పరిస్థితులు చూస్తారు. దిక్కులు చూడకూడదు. మందిరానికి వచ్చి ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా రావాలి, నాతో నువ్వేం మాట్లాడని నువ్వు ఆశపడుతున్నావు అది నాతో మాట్లాడు ప్రభు అడగాలి. దావీదును పడుతున్న భక్తుడు యెహోవా మందిరంకి వచ్చి కూర్చొని మనవి చేసిందంట. దేవునికి ప్రార్థన చేసిన ఈ వ్యక్తి మనుషులను చూడలేదు, అక్కడ ఉన్న పరిస్థితులను చూడలేదు, తన గుండెల్లో ఉన్న బాధ, తనలో ఉన్న సమస్య, నన్ను ఇంతగా హెచ్చించినందుకు నీకు నేను ఏమి ఇవ్వగలను ప్రభు అని కృతజ్ఞత మనసు కలిగి దావీదు దేవునికి ప్రార్థన చేసిండు. ఒకటి, మందిరానికి రావడం ఒక ఎత్తు అయితే, మందిరానికి వచ్చి నువ్వు ఎవరిని చూడకుండా, మనుషులను చూడకుండా ప్రభువును చూసి నువ్వు ప్రభుకు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతకరంగా నేను ఆశీర్వదిస్తాను, అద్భుతకరంగా దేవుని దీవిస్తాను. ఈ రోజున చాలామంది పడిపోవడానికి గల కారణం, ఈ రోజులో చాలామంది తిరిగి ఒకప్పుడు వెలిగించబడిన వాళ్ళే, ఒకప్పుడు ప్రార్థన పరులే, ఒకప్పుడు విశ్వాస వినులే, మరలా ఈ రోజుల్లో బ్యాక్ లోకంలో పాపంలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మనుషులను చూసి పడిపోయా. నువ్వు ప్రభువును చూడు, ప్రభు ఒక దావీదు వల్ల నేను ఘనంగా ఆశీర్వదిస్తాను, ఒక దావీదు వల్ల నా దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు ఈ వాక్యం నీ కొరకే విని జాగ్రత్తగా దేవుని మందిరానికి వెళుతూ పట్టుదల కలిగి ప్రార్థన చేస్తుండు, నా దేవుని క్రమంగా ఆశీర్వదిస్తాడు. దేవుని మాటను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.